ఒకరోజు గబ్రియేలు అనే దేవదూత మరియకు కనిపించాడు. ఆ దృశ్యం ఆమెను భయంతో ముంచెత్తింది. కాని గబ్రియేలు సున్నితంగా మాట్లాడాడు. భయపడకు, ఎందుకంటే నీవు దేవుని అనుగ్రహం పొందావు అని అతను చెప్పాడు. కన్య అయిన మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఒక బిడ్డను గర్భం దాల్చుతుందని దేవదూత వివరించాడు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టబడి, దావీదు రాజు సింహాసనం ఇవ్వబడి అంతం లేని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన పవిత్రుడు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు. త్వరలోనే ఆ వాగ్దానం నెరవేరింది. దేవుని కుమారుడు ఒక బిడ్డగా మరియ గర్భంలో పెరిగాడు. ఈ అందమైన బహుమతి యొక్క దిగ్భ్రాంతికరమైన వాస్తవికత స్థిరపడినప్పుడు మరియ తన స్వరాన్ని స్తుతిస్తూ తన కడుపులో ఉన్న బిడ్డ దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడనడానికి నిదర్శనమని గుర్తించింది. మరియ గదిలో ఉన్న బిడ్డ దేవుడే తన సృష్టిలో నివసిస్తున్నాడు. ఆయన ఒకరోజు ఇలా అంటాడు, ఇదిగో, నేను యుగం చివరి వరకు ఎల్లప్పుడూ మీతో ఉన్నాను.